గైస్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆఫ్టర్ రివ్యూ తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ నేను సేల్ చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్ ఎవరికైనా కావాలనుకుంటే నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. మనం మాట్లాడుకొని ఫర్దర్‌గా డిస్కస్ చేసుకుందాము. ఈ స్మార్ట్ ఫోన్ నేను 35,000కి అయితే సేల్ చేస్తాను. మళ్ళీ వచ్చి కూడా నా దగ్గర నెగోషియేట్ చేయొద్దండి ప్లీజ్. వన్ ప్లస్ ఆర్ సిరీస్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఇండియాలో ఫస్ట్ టైం ఐక్యూ వాళ్ళ నెంబర్ సిరీస్ నుంచి ఐక్యూ 15R అయితే లాంచ్ చేశారనమాట. ఈరోజు స్మార్ట్ ఫోన్‌లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అండ్ హైలైట్స్ ఏంటి ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకుందాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ ఎటువంటి బ్రాండ్ వాళ్ళు కూడా మన రివ్యూ సెండ్ చేసింది కాదు. ప్రతి ఒక్కటి కూడా మన సొంత డబ్బులేసి మనం కొనుక్కొని రివ్యూ చేస్తున్న స్మార్ట్ ఫోన్ అనమాట ఇది. ఇంకా అన్బాక్స్ విషయానికి వస్తే మాత్రం బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఫోన్ వస్తుంది. దీంతో పాటు ఒక సిలికాన్ కేస్ కూడా ఇస్తున్నారు. కానీ అది అంత మంచి క్వాలిటీ ఏం కాదు. జస్ట్ బేసిక్‌గా ఉంది అంతే. అండ్ డిస్‌ప్లేకి ప్రీ అప్డేట్ స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా బాక్స్‌లో 100 వాట్ చార్జర్‌తో పాటు టైప్ సి టు టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కమింగ్ టు రివ్యూ ఫస్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఈ చుట్టూ కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫైబర్ గ్లాస్ అని మెన్షన్ చేస్తున్నారు. నథింగ్ బట్ ఇది మనకి ప్లాస్టిక్ బ్యాకే అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ మనకి IP68 అండ్ 69 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫోన్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ప్రీమియం అనిపించింది. ఎందుకంటే నేను ఐక్యూ 17, 16, 15తో యూజ్ చేశాను కదా. సో అదే సేమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే మాత్రం నాకు ఐఫోన్ 17 చేతిలో పట్టుకున్నప్పుడు ఈ ఫోన్ ఎలా ఉందో ఈ ఐక్యూ 15R కూడా అలానే అనిపించింది అనమాట. ఆ సేమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ మీకు వస్తుందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ 6.56 ఇంచెస్‌తో 1.5 రెజల్యూషన్‌తో AMOLED డిస్ప్లే అనమాట. బ్రాండ్ వాళ్ళు మెన్షన్ చేస్తుంది 5000 స్పీడ్ బెట్ అని చెప్తున్నారు అనమాట. మన టెస్టింగ్‌లో మాత్రం ఆల్మోస్ట్ ఇండోర్‌లో కానీ, అవుట్‌డోర్‌లో కానీ నేను సన్‌లైట్‌లో యూజ్ చేస్తున్నప్పుడు కూడా సరే నాకు బ్రైట్‌నెస్ పరంగా మాత్రం ఎటువంటి కంప్లెయింట్స్ కూడా లేవని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఆర్మ్ స్పెక్స్ పైన వాళ్ళు మెన్షన్ చేస్తుంది 142 హెర్ట్జ్ అంటున్నారు. బట్ మన టెస్టింగ్‌లో మాత్రం మనం నార్మల్‌గా యూజ్ చేస్తున్నప్పుడు 120లో రన్ అవుతుంది. ఎప్పుడైతే మనం గేమ్స్ ఆడతామో ఆ టైంలో మాత్రమే 140 స్విచ్ అవుతుంది. ఇంకా డిస్ప్లే కలర్స్ కావచ్చు, షార్ప్‌నెస్ కావచ్చు మనం డిస్కస్ చేసుకుంటే మాత్రం యూట్యూబ్ అండ్ నెట్‌ఫ్లిక్స్ రెండిట్లో కూడా మనకి HDR సపోర్ట్ చేస్తుందన్నమాట. మన టెస్టింగ్‌లో మాత్రం డిస్ప్లే కలర్స్ కావచ్చు, వైబ్రెంట్ కావచ్చు, ఆ షార్ప్‌నెస్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుందన్నమాట. చూస్తున్నప్పుడు ఆ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్‌గా ఒక గుడ్ ఫీలింగ్ అయితే మాత్రం క్లియర్‌గా అనిపించింది. ఇంక ఈ డిస్ప్లేలో ఇన్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే యూజ్ చేస్తారు. ఇది చాలా ఫాస్ట్‌గా అన్లాక్ అవుతుంది. అక్యురేట్‌గా కూడా అన్లాక్ అవుతుంది. అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్లేస్‌మెంట్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఓవరాల్ డిస్ప్లే డిపార్ట్మెంట్ మాత్రం చాలా బాగుంది. కానీ ఒక్క పాయింట్ ఏంటంటే ఈ ప్రైస్ బకెట్‌లో LTPO ఇచ్చింటే ఇంకా బాగుంటుంది. కమింగ్ టు స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. దీన్ని మనం టెస్ట్ చేసినప్పుడు మాత్రం మోస్ట్‌లీ 60:40 రేషియోలో అయితే ఆడియో అయితే ప్లే అవుతుంది. మన టెస్టింగ్‌లో లౌడ్‌నెస్ మాత్రం చాలా బాగా అనిపించింది. బట్ ఆడియో క్లారిటీలో కానీ, సెపరేషన్‌లో కానీ ఇంకా కొంచెం బెటర్‌గా ఉండొచ్చేమో నాకైతే అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్స్ ఇందులో మనకి స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేస్తారు. విత్ LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్‌ని అయితే యూజ్ చేశారు. దీన్ని మనం టెస్ట్ చేసినప్పుడు యాంటీ బెంచ్‌మార్క్ స్కోర్ వచ్చేసి అరౌండ్ ఒక 2.7 బిలియన్ అయితే మాత్రం మనకి యాంటీ బెంచ్‌మార్క్ స్కోర్ అయితే స్కోర్ చేసింది. వైల్ టెస్టింగ్ మాత్రం మనకి 50 డిగ్రీ సెల్సియస్ అయితే మొత్తం రీచ్ అని చెప్పుకోవచ్చు. కానీ మనం రియల్ లైఫ్ యూజ్ చేస్తున్న యాప్స్ కావచ్చు, నేను గేమ్స్ ఆల్మోస్ట్ 1 అవర్ దాకా ఆడినా కూడా ఈ టెంపరేచర్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. ఇంకా గేమింగ్స్ మనం ఆడుకుంటే నేను BGMI టెస్ట్ చేస్తాను. స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. దీని మన టెస్టింగ్‌లో మాత్రం చాలా 1 అవర్, 1 ½ అవర్ నేను గేమ్ ఆడుతున్నప్పుడు కూడా సరే నాకు ఎక్కడ లాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ మేజర్‌గా నేను నోటీస్ చేయలేదు. బట్ చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ మాత్రం మీరు నోటీస్ చేస్తారు. అది నెగ్లిజిబుల్‌గానే ఉంది. గేమ్ ప్లేయబుల్‌గానే ఉంది. పెద్ద ఇష్యూ అయితే లేదని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా గేమర్స్ మాత్రం ఈ ప్రైస్ బకెట్‌లో ఒక సాలిడ్ రికమెండేషన్ అని మాత్రం చెప్పొచ్చు. ఇంకా డే టు డే లైఫ్‌లో మనం యూజ్ చేస్తున్న యాప్స్ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలాంటి యాప్స్ అన్నీ కూడా చాలా స్పీడ్‌గా ఓపెన్ అవుతుంది. ఎక్కడ కూడా మీరు లాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ మీరు నోటీస్ చేయరు. కమింగ్ టు బ్యాటరీ పర్ఫార్మెన్స్ 7600 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. విత్ 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ పైన ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్‌తో మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు వితిన్ హవర్‌లో అయితే మన ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇంకా స్క్రీన్ ఆన్ టైమ్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు ఎక్కువ మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు లేదా మూవీస్ చూస్తున్నా, రీల్స్ స్క్రోల్ చేస్తున్నా ఇలాంటి టైంలో మీరు 9-10 అవర్స్ ఎక్స్‌పోర్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదే మీరు హెవీ గేమింగ్ కానీ ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఒక 7-8 అవర్స్ మధ్యలో అయితే మాత్రం ఎక్స్‌పోర్ట్ అయితే లాస్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా బ్యాటరీ డిపార్ట్మెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉందని మాత్రం చెప్పొచ్చు. కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్ స్పెక్స్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700V సెన్సార్ యూజ్ చేస్తారు. విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది. అండ్ దాని పక్కనే ఒక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. స్పెక్స్ పేపర్ మీద బానే ఉన్నా నా ఒపీనియన్ మాత్రం యాక్సెప్టబుల్ అయితే లేదు. నేను టెస్ట్ చేసినప్పుడు మెయిన్ కెమెరాతో దిగిన HDR ఫోటోస్ అస్సలు బాలేవు. ఫోటోస్‌లో షాడోస్ ని కంప్లీట్ క్రష్ చేస్తుంది. డీటెయిలింగ్ ఓకే అనిపించిన 2x పోర్ట్రేట్స్ తీసినప్పుడు మాత్రం సబ్జెక్ట్స్ చాలా సాఫ్ట్‌గా అయిపోయాయి. కలర్స్ కూడా జస్ట్ ఓకే అనిపించాయి. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడుకొని మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అది లైట్ తీసుకోవచ్చు. కానీ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం స్టోరీ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఫ్రంట్ కెమెరా ఫోటోస్ మాత్రం చాలా బాగున్నాయి. సెల్ఫీస్ చాలా వైడ్‌గా వస్తున్నాయి. కలర్స్ అండ్ షార్ప్‌నెస్
కూడా బెటర్‌గా ఉంది. ఇంకా వీడియోస్ విషయానికొస్తే బ్యాక్ మెయిన్ కెమెరా 4K 60 ఎఫ్‌పిఎస్ క్వాలిటీ చాలా బాగా అనిపించింది. స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ వీడియో క్వాలిటీ, క్లారిటీ, ఆ 4Kలో ఉండే క్రిస్ప్‌నెస్ కానీ, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బెటర్‌గా అనిపించింది. సో, ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఫ్రంట్ కెమెరాలో కూడా 4K 60 ఎఫ్‌పిఎస్ ఉంది కాబట్టి ఇది కూడా సేమ్ బ్యాక్ కెమెరా లాగానే కలర్స్ కావచ్చు, స్టెబిలైజేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బెటర్‌గా ఉంది. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే వీడియో స్టేబుల్‌గా ఉండడం కోసం ఫ్రేమ్‌ని జూమ్ చేశారు. అది నాకు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో, ఓవరాల్ కెమెరా డిపార్ట్‌మెంట్ మాత్రం యావరేజ్‌గా ఉంది. ఈ ప్రైస్ బకెట్‌లో మాత్రం యాక్సెప్టబుల్‌గా అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. ఇంకా ఫైనల్‌గా కన్క్లూజన్, ఈ స్మార్ట్ ఫోన్‌ని ఈ ప్రైస్ బకెట్‌లో మనం కొనొచ్చా? ప్రైజింగ్ ఏంటంటే మనకి విత్ కార్డ్ ఆఫర్స్ బేస్ చేసుకుంటే 41,000కి వస్తుంది. వితౌట్ కార్డ్ ఆఫర్స్‌లో మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 45,000 కను అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. ఈ 45,000కి కావచ్చు, 41,000కి కావచ్చు ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా అని చెప్పేసి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకున్నాము. ఫైనల్‌గా నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్న ప్రోస్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. వాటర్ ప్రూఫ్ కావచ్చు అండ్ చేతులు పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ కూడా బాగుంది కాబట్టి దీనికి ఒక ప్రో కింద నేను మెన్షన్ చేస్తున్నా. సెకండ్ ప్రో వచ్చేసి 1.5 రెజల్యూషన్ AMOLED డిస్‌ప్లే, బ్రైట్‌నెస్ కానీ, డిస్‌ప్లే క్వాలిటీ కానీ, కలర్స్ కానీ ఇవన్నీ కూడా బాగుంది కాబట్టి దీనికి కూడా ఒక ప్రో కింద అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. థర్డ్ మేజర్ ప్రో ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్‌కి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, దాన్ని అప్‌గ్రేడ్ చేసిన విధానం కావచ్చు, బీజీఎంఐ ఆడినప్పుడు నాకు వచ్చిన పర్ఫార్మెన్స్ కావచ్చు, యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బెటర్‌గా ఉంది కాబట్టి దీన్ని కూడా ఒక ప్రో కింద అయితే నేను మెన్షన్ చేస్తున్నా. ఇంకా ఫైనల్‌గా వన్ మోర్ మేజర్ ప్రో ఏంటంటే 7600 ఎంఏహెచ్ బ్యాటరీ కావచ్చు, 100 వాట్ చార్జర్ బాక్స్‌లో ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌కి మేజర్ ప్రోని యాడ్ చేస్తుంది కాబట్టి దీన్ని కూడా ఒక మేజర్ ప్రో కింద యాడ్ చేస్తున్నాను. కమింగ్ టు కాన్స్, మేజర్ కాన్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఏదైనా ఉందంటే మాత్రం ఖచ్చితంగా అది కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ ఖచ్చితంగా ఇంకా బెటర్‌గా ఉండొచ్చనమాట. ఈ ప్రైస్ బకెట్‌లో, ఈ 40,000 ప్రైస్ బకెట్‌లో ఇంకా బెటర్ కెమెరాస్ కానీ అట్‌లీస్ట్ ఒక టెలిఫోటో లెన్స్ ఇచ్చినా కూడా బాగుండనేదే నా ఒపీనియన్. నెక్స్ట్ సెకండ్ కాన్ ఏంటంటే ఆరిజిన్ ఓఎస్. ఎందుకంటే ఇంకా కూడా బ్లోట్‌వేర్ అలానే ఉంది. ఇంకా కూడా వెనకబడే ఉంది ఓఎస్ కంపేర్ టు ఆక్సిజన్ ఓఎస్ మనకి ఈ ప్రైస్ బకెట్‌లో వస్తుంది కదా! ఆ ఓఎస్‌తో కంపేర్ చేసుకుంటే కూడా ఆరిజిన్ ఓఎస్ ఇంకా చాలా రిఫైన్‌మెంట్స్ నీడ్ ఉందని మాత్రం మెన్షన్ చేస్తున్నా. కాబట్టే దాన్ని కూడా ఒక ప్రో కింద అయితే మెన్షన్ చేస్తున్నాను. సో, ఇది గైస్ ఈ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ మీ ముందు క్లియర్‌గా పెట్టేసాను. ఈ స్మార్ట్ ఫోన్‌ని 41,000కి గాని, 45,000కి గాని మనం కొనొచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా 41,000 దగ్గర ఒక సాలిడ్ రికమెండేషనే. మీరు గనక బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుండాలి, కొంచెం చేతిలో కాంపాక్ట్‌నెస్ ఉండాలి, గేమింగ్ ఎక్కువ ఆడుతారంటే మాత్రం మీకు ఈ స్మార్ట్ ఫోన్ చాలా బెటర్ రికమెండేషన్. ఒక సాలిడ్ రికమెండేషన్ అని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. మీరు గనక ఎక్కువ కెమెరా ఓరియంటెడ్‌గా చూస్తుంటే నా కెమెరాస్ కూడా బాగుండాలి ఈ ప్రైస్ బ్రాకెట్‌లో, ఒక టెలిఫోటో లెన్స్, ఒక 3x లెన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే మాత్రం ఖచ్చితంగా అలాంటోళ్ళని ఈ స్మార్ట్ ఫోన్ కొనొద్దని చెప్తా. బట్ 41,000 దగ్గర మాత్రం ఎక్సెప్ట్ కెమెరా డిపార్ట్మెంట్స్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉందని మాత్రం మెన్షన్ చేస్తున్నా. సో, ఇది గైస్ ఐక్యూ 15 యొక్క ఫుల్ రివ్యూ. ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్‌కి కూడా రిప్లై ట్రై చేస్తాను. దివ్ సెరవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.